ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 11. యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపుబడి ఏకరాశిగా నిలుచును. యెహోషువ గ్రంథం 3:13. దారి సుగమమయ్యేదాకా ఆయన ప్రజలు పాలెంలో ఉండకూడదు. విశ్వాసంతో నడిచిపోవాలి. తమ గుడారాలను విప్పుకొని సామాన్లు సర్దుకొని వరుసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి. అప్పుడు నది దారి ఇస్తుంది. వాళ్ళు నది అంచుకు వచ్చి నదిలో దారి కనిపించేదాకా ఆగినట్టయితే వాళ్ళకి ఎదురయ్యేది నిరాశే. వాళ్ళు నదిలోకి మొదటి అడుగు వేశాకే ఈ కార్యం జరుగుతుంది. దేవుడన్న మాటను మనం ఉన్నదున్నట్టుగా తీసుకోవాలి. మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకు సాగాలి. ముందుకు వెళ్ళడానికి దారి కనిపించకపోయినా సరే సాగిపోవాలి. కనిపించే అవరోధాలు మనం వాటిని దాటడానికి ప్రయత్నం చేయకముందే తొలగిపోతూ ఉండాలని ఎదురు చూస్తాం. అందుకే చాలాసార్లు మన పురోగమనం కుంటుపడుతూ ఉంటుంది. కొలంబస్ కష్టాలలో తన పట్టుదల మూలంగా ప్రపంచానికి ఎంత మంచి పాఠాన్ని నేర్పాడు. ఆజోర్స్ ద్వీపాలు దాటాడు. కనుచూపు మేరలో ఎక్కడా తీరం లేదు. అంతం లేని నీలసాగరం. నావికుడు అడిగాడు, ఏం చేద్దాం? దారి చూపే తారలు కూడా కనరాకుండా పోయాయి. ధీర కొలంబస్ది ఒకటే జవాబు, చేసేదేముంది, ముందుకు వెళ్ళడమే. నావ సాగింది నిర్విరామంగా. నావికుడు వచ్చాడు. ఈ రాత్రి సముద్రం మనల్ని కబలించ చూస్తోంది. ఒక్క మాట చెప్పు, ఆశలన్నీ అడుగంటాక ఏం చేద్దాం మనం? ధీర కొలంబస్ నోటి నుండి ఒకటే మాట, ముందుకు సాగుదాం, ముందుకు సాగుదాం. నావికుల్లో తిరుగుబాటు ధోరణులు, అందరి కళ్ళల్లో నిరాశ చీకట్లు. ధైర్యశాలులకి గుండెలో ఇంటి బెంగ. నావికుడు అడిగాడు, ఏం చేద్దాం? రేపు ఉదయం కూడా భూమి కనబడకపోతే? ధీర కొలంబస్ది ఒకటే జవాబు, ఉదయమైనప్పుడు ముందుకు వెళ్ళడమే. బలహీనుడైపోయి పాలిపోయి రేబవళ్ళు పచార్లు చేసేవాడు. చీకటి రాత్రి దూరాన తలుక్కుమని ఓ వెలుగు, 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 వెలుగు. చూస్తుండగానే దగ్గరైంది. తెల్లవారింది. జాతీయ జెండా ఎగిరింది. ఒక క్రొత్త ప్రపంచం కళ్ళు తెరిసింది. అది నేర్పిన పాఠం, సాగిపో, సాగిపో. ప్రైజ్ ది లార్డ్.